లవ్ యూ టు. నేను ఇంకా చాలా కష్టపడాలేమో. మా బేబీని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలని నాకు ఎప్పుడు కోరిక నైట్ రైడ్. సరే వస్తావా ఇప్పుడు? నేను నీ బేబీనని చెప్పలేదు. నన్ను క్రష్ అనుకో ఈసారి నుంచి. నువ్వు వేరే అబ్బాయిని అవన్నీ చూడడం నేనే కదా చెప్పలే. లైన్ క్లియర్ అన్నమాట. అలా కాదు. అంటే నువ్వు నన్ను పడేసావు కదా, మళ్ళీ నేను పడిపోతాను. నా ప్రపంచం నువ్వే కదా, అందుకే నేను చుట్టూ తిరుగుతాను. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే. ఏమంటావు అంటే అసలు నువ్వు ఎవరు ఏది ఏం తెలియకుండా నువ్వు ఇలా ప్రపోజ్ చేసి. ఓకే నాన్న, ఏం చెప్పాను కదా. ఏదో పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా, మాట ఇచ్చుకుంటే సత్యదాకా ఉండిపోతా. నిజంగా ఆబ్వియస్లీ నిజంగానే మేబీ ఫ్యూచర్ లో కూడా షాక్ పడుతుంది అనుకుంటా. లవ్ లో మూవ్ ఆన్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ నేను అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు, నీకు కూడా ప్రపోజ్ చేయాలనుకోవట్లేదు. అంటే నాకు అనిపిస్తుంది కదా, అవతల పర్సన్ నుంచి తెప్పించుకోవాలని చెప్పి. ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నమాట. ఇంకా నాకు ఇంగ్లీష్ అంతలా రాదు, కానీ నేను ప్రపోజ్ చేయను, నీతో చెప్పించుకోవాలని నాకు కావాలి. ఎంతకాలమైనా ఇచ్చేస్తాను మీరు. అంటే మరీ ఎక్కువ కాలం అయితే ముసలి లేకపోతే ఏం చేయలేం కదా, ఏమన్నా యూత్గా ఉన్నప్పుడు ఏమైనా చేయాలి. కానీ చూద్దాం ఇంకా ముందుకి. అంటే ట్రావెల్ అవుతానని నేను చెప్పట్లేదు. మరి ముందు చూద్దాం. అంటే తెలుసుకోవాలి కదా, తెలుసుకోండి కదా. ట్రావెల్ అవుతే ఏముంది, ట్రావెల్ అవ్వడం అంటే ట్రావెలింగ్ లోనే అన్ని తెలిసిపోతాయి. అంటే గుడ్డా బ్యాడా, నచ్చానా లేదా. కానీ నాకే నమ్మబుద్ధి అవుతలేదు ఒక అమ్మాయితో ఎంత ధైర్యంగా వచ్చి మాట్లాడతానని చెప్పి. నాకు మాత్రం అనిపిస్తుంది నీకు ఇంకా లేదు, ఇప్పుడు కూడా షవర్ అవుతుంది కానీ అలా కంట్రోల్ చేసుకుంటున్నాను. బాగా మాట్లాడుతున్నావు. హార్ట్ బీట్ చూసారా? అంటే మీకు తెలియదు. అంటే నా ఇక్కడ మోగుతున్న హార్ట్ బీట్ నేను చెవులో వినిపించాము. అంటే అంత గట్టిగా కొట్టుకుంటుంది. నాకు వినిపించట్లేదు. ఇంకెవరైనా ఉన్నారేమో అడుగుదామా? నాకు అది తెలుస్తుంది, ఫుల్ షవరింగ్ అయిపోతుంది. అంటే నాకు వినిపించట్లేదు. ఇంకే అమ్మాయి అయినా కనెక్ట్ అయిందేమో మీకు. చచ్చా, నువ్వు ఉండగా ఇంకే అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా. ఏమో ఎవరితో ఇవన్నీ మాటలు చెప్పారో. చచ్చా లేదు, ఒక వేరే అమ్మాయి నచ్చినా సరే నీకే ఫస్ట్ చెప్తాను. నీకు ఆల్రెడీ పడుకోను కదా. నిజంగానే నీ స్మైల్ కి, నీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫుల్ ఫిదా అయిపోతా. అంటే నీకు అనిపిస్తుంది కదా, అంటే నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ప్రతి అబ్బాయి చూస్తుంటే ఈ అబ్బాయి నాకు లైన్ వేస్తున్నాను ఉంది అనిపిస్తుంది లేదా? అమ్మాయిలు పట్టించుకుంటారు కానీ బయటకు చెప్పరు. అంటే నవ్వుతే అబ్బాయి వెనకాల మా వెనకాల ఎక్కడ వచ్చేస్తాడా, ఎక్కడ పడిపోతాడా, ఎక్కడ ఫాలో అయిపోతాడా. కానీ మీకు కూడా ఫాలో చేయించుకోవాలని ఉంటది కదా అబ్బాయిని. మీ నంబర్ ఇచ్చిన ఫ్రెండ్ ఫోన్ చేసి ఓకే సెట్ అయిపోయిందని చెప్తున్నాను. ట్రీట్ ఇద్దాం ఇద్దరు కలిసి. అలాగా ఇద్దరం కలిపేయడం ఏంటి? సరే నేనే ఇస్తాను తనకి పేరు. ఎందుకంటే మరి తనే కదా నంబర్ ఇచ్చింది. ఫస్ట్ తను తెలియాలి ఎవరో. తన తెలిసినందుకు మాత్రం ఏముంటది, తనకి థ్యాంక్ యూ చెప్తావు. నేనెందుకు థ్యాంక్ యూ చెప్తాను? అంటే నాకు లైఫ్ లైన్ చూపించావు కదా అని చెప్పి. నువ్వు అనుకుంటున్నావు అంతే. అంటే ఐ మీన్ ఫ్యూచర్ హస్బెండ్ ని చూపించావు కదా, చాలా థ్యాంక్స్ అని చెప్తాను.
ఏమంటావు? నువ్వే చెప్తావు నీ థ్యాంక్స్ చెప్తావు కదా, థ్యాంక్స్ చెప్తా లేకపోతే ఏమన్నా అంటావు అతన్ని? ఏమన్నా ఫస్ట్ ఏమన్నా అంటే అయిపోయినట్టే. నాకు తెలియాలి కదా మరి. ఏంటి ఏం తెలియాలి? ఇంత మంచి అబ్బాయిని పరిచయం చేసింది ఎవరు? అంటే నేను మంచోళ్ళని చెప్పను, చెడ్డోళ్ళని చెప్పను. ఆఫీస్లో అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు తెలుస్తుంది నేను అలాంటి ఉన్నాను. నువ్వు ఎలాగ ఉంటావు కాబట్టి నీకే తెలుస్తుంది. నువ్వే 10 మందికి చెప్తావు. నేను ఉంటానని నువ్వు ఫిక్స్ అయిపోయావా? మరి నువ్వే కదా ట్రావెల్ అవుదాం ఉన్నా అంటే ఉండదేంటి అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం కొన్ని రోజులు. ఫ్రెండ్ వేరు, ఆ, చచ్చా ఫ్రెండ్షిప్ గేమ్షిప్ ఏమవుతుంది? లవ్వేనా? బయట లవ్ అంటే లవ్ యూ చెప్పుకో, నేను చెప్పించుకుంటాను నీతో. అవునా? ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా. నేను ఏం చెప్పించుకుంటాను అన్నాను? ఆ? నేను ఏం చెప్పించుకుంటాను అన్నాను? అదే ఏది అదే అదంటే ఏం చెప్పించుకుంటానని చెప్తాను. నువ్వేం చెప్పించుకున్నావు అనుకున్నావా? అదే 569 పిన్ కోడ్ లండన్ బ్రీడ్ గల్ల ఫస్ట్ టైం సాయిన్. అదే కదా, నేను ఓడితో ఒకసారి చెప్తే నేను ఏదన్నా తెలుసుకుంటాను కదా. నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోయాను, అందుకని నేను చెప్పమన్నా. అంటే నాకు పదం రావట్లేదు నోట్లో. లవ్ యూ, లవ్ యూ టు. ఆబ్వియస్లీ నేను ఈజీగా పడుకుపోతావు అని చెప్పిన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంకా చాలా కష్టపడాలేమో. నువ్వు ఫుల్ ఫిదా అబ్బా, ఇంత ఈజీగా లవ్ చేసి చెప్పేస్తావని అనుకోలేదు. నేను నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్పాను. అరే ఓ నేను ఊరితో నువ్వునే చెప్పు. నువ్వు మర్చిపోయానన్నావు, నేను చెప్పాను అంతే. ఇదేంటి ఆడలు ఆబద్దులు, మరీ నా ఆబద్దులు ఆడకు, ఆడపిల్ల పడతారు. కానీ పర్లేదు, నాకు ఆడపిల్లన్న ఇష్టం, ఎందుకంటే నీట్లో క్యూట్గానే కదా పడుతుంది. మన పుట్టే బేబీ కూడా నీట్లో క్యూట్గా ఉంటారు కదా. ముద్దుగా వైట్గా చెబ్బిగా అంటే చెబ్బిగా లేవు కదా, అంటే చిన్నపిల్లలు చెబ్బిగానే ఉంటేనే బాగుంటారు. సరే లాంగ్ డ్రైవ్ ఎప్పుడు వెళ్దాం? నాకు అది ఇంకో డ్రీమ్ ఉంటుంది అనమాట. అంటే నా ప్రపంచాన్ని ఆల్రెడీ చుట్టేసాను. ఇప్పుడు మా బేబీని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలని నాకు ఎప్పుడు కోరిక అనమాట, నైట్ రైడ్. సరే వస్తావా ఇప్పుడు? నేను నీ బేబీనని చెప్పలేదు. సరే బేబీ కాదు మరి ఏంటి? జస్ట్ ఫ్రెండ్. స్వీటియా బేబీయా ఏదో ఒకటి ముద్దుగా? ఫ్రెండ్. ఫ్రెండా? అరే ఫ్రెండ్ కి లవ్ కి చాలా తేడా ఉంటుంది అబ్బా. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. నేనైతే ఫ్రెండ్ కాదు కదా. నువ్వేమన్నా నాకు ఫ్రెండ్ ఏంటి? చిన్నప్పటి నుంచి మనం ఏం ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్ ఎప్పుడు లవర్ అవడు. ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాం, ఫ్రెండ్లీగా మూవ్ ట్రావెల్ అవుదాం అనుకుంటే క్రష్ ఫీలింగ్ తో ట్రావెల్ అవ్వు. ఎవరికి క్రష్? ఆబ్వియస్లీ నేను వద్దా నాకు క్రష్. నువ్వు నన్ను క్రష్ అనుకో ఈసారి నుంచి. నువ్వు వేరే అబ్బాయిని అవన్నీ చూడడం మానేయాలి. నేనే కదా చెప్పాలి. నేనే కదా మరి నీకు అన్ని చెప్పాలి. ఐ మీన్ నువ్వు ఆ పని చేయకు, ఈ పని చేయకు అని చెప్పి. నేను అయితే అందులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను అనమాట. అంటే నువ్వు వేరే అబ్బాయిని చూస్తే నాకు చాలా జెల్స్ గా ఉంటది. నువ్వు నన్ను మాత్రమే చూడాలి. నా బండి మాత్రమే ఎక్కాలి, నాతోటే మాట్లాడాలి. అంటే ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కోరికలు. మేబీ నీకు కష్టంగా ఉన్నా సరే నా కోసం ఇష్టంగా చేయి. అంటే వేరే అబ్బాయిలతో మాట్లాడితే నేను తట్టుకోలేను. నీ గురించి అని కాదు, నార్మల్ గానే నేను అమ్మాయిలతో మాట్లాడను, నీతో తప్ప. ఇప్పటి నుంచా? ఎప్పటి నుంచే అనుకో, నేను ఆబ్వియస్లీ నేను అమ్మాయిలతో మాట్లాడను. సరే చూద్దాం, ట్రావెల్ ఎలానో చేస్తాం కాబట్టి ట్రావెలింగ్ లో సరిపోద్ది అంటే ఓకే. లైన్ క్లియర్ అన్నమాట. అలా కాదు, ఆల్మోస్ట్ పడిపోయింది పడిపోయా కదా. మళ్ళీ నువ్వు పడిపోయావు అంటావు.
కాదు. నిన్ను నాతో చూసి వాయిస్ లో ఉన్న జలసి పెరుగుతుంటే. సరే ఇదంతా జస్ట్ నీకేమనిపిస్తుంది ఎలా వచ్చావు పర్సన్ మాట్లాడితే? ఇంకా నచ్చనా? ఇగో అలా మాట్లాడితే నేను చెప్పను. మరి బాగుంది అన్నా కదా. ఆ, ఎవరు నెంబర్ ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నువ్వేం అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. అంటే బ్యాడ్ గా ఫ్లడ్ చేస్తా లేదు, గుడ్ గా ఫ్లడ్ చేస్తున్నాను. ఏమిటా ఏం మాయా చేసినావే. ఫ్లర్ట్ మాత్రం చేస్తున్నావు. అంటే నేను అయితే నా మీద అంటే నీ పైన ఇష్టాన్ని నేను షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను, నువ్వు అయితే ఫ్లట్టింగ్ అంటున్నావు. నాకు ఫ్లర్ట్ లానే అనిపిస్తుంది. మరి ఎవరో నెంబర్ ఇస్తే తీసుకొని నాకు కాల్ చేసి ఇలా మీట్ అవ్వమని చెప్పి. ఇష్టం ఉంటాను కదా నంబర్ అడుగుతాను, లేకపోతే ఎందుకు అడుగుతాను? నువ్వు నిజంగా అందంగా లేకపోతే నేను ఎందుకు అడుగుతాను? నేను నీతో ఎందుకు మాట్లాడాలనుకుంటాను. సరే మంచివాడివి, చూద్దాం ముందు ముందు. డిసైడ్ చేస్తావు అప్పుడే. అంటే మంచివాడివని డిసైడ్ చేశాను అంతే. నీతో నార్మల్ గా ట్రావెల్ చేస్తాను, నువ్వు అన్నట్టుగా ఇంకా కాదు. అంటే ఈ 10 minutes లో లైన్ క్లియర్ అయిపోతుంది. అంటే గ్రీన్ కార్డ్ ఇచ్చేసావు. అంటే ఆరెంజ్ లో ఉందా స్టాప్ లోని? రెడ్ మాత్రం పడినావు. చూద్దాం ముందు ముందుకి. రెడ్ పడనేమో నేను. సరే అంటే నువ్వు నన్ను పడేసావు కదా, మళ్ళీ నేను పడిపోతాను. సరే ఇంకా అంటే ఇంకేం లేదు కానీ జస్ట్ ఇదంతా ఫ్రాంక్ అనమాట. అంటే మీ సిస్టర్ అవుతుంది తను, నీకు సంథింగ్ తను నీ మీద ఫ్రాంక్ చేయమని అనమాట. నాకు కాల్ చేసి మా సిస్టర్ మీద ఫ్రాంక్ చెయ్యి, తన మీద తను చాలా అందంగా ఉంటది అంటే బేసిక్లీ నేను ఫ్రాంక్ వీడియోస్ చేస్తుంటాను అనమాట యూట్యూబ్ లో. ఛానల్ నేమ్ వచ్చి అని ఫ్రాంక్స్. అంటే ఇలాంటి అందమైన గర్ల్స్ తోటి ఫ్రాంక్ చేస్తాను. అనిపించింది నాకు ఏమని. హాయ్ చెప్పు. హాయ్. ఎలా అనిపించింది ఫ్లర్టింగ్? అది బాగుంది. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఎంత ఈజీగా పడిపోతాను నేను అనుకోలేదు. నేను పడిపోతాను అని. సరే కానీ కెమెరా సంగతి వదిలే కానీ మన లాంగ్ డ్రైవ్ వెళ్దాం. మళ్ళీ ఇప్పుడేగా నువ్వే కదన్నా ఫ్రాంక్ కాదు ఇది, జస్ట్ వీడియో. వీడియో ఆపేసాక మనం కలుద్దాం. సరే ఓకే. జస్ట్ ఫ్రాంక్ అయితే ఎలా అనిపించింది నీకు? బాగుంది. బాగుంది. ఫ్రాంక్ బాగుందా నేను బాగున్నాను? నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా బాగానే ఉన్నావు. ఓకే ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది గాయ్స్. నువ్వు మళ్ళీ అలా అనుకో. తమ్ముళ్ళు మీ వదిన కాదనుకోండి, ఫ్యూచర్ లో అవుతుందేమో. ఇంకా ప్రాంక్స్ చాలా చేసి ఉంటాడు, చూడండి అందులో ఇంకా వదిలి ఉంటారు. చచ్చా ఈ వదిలే ఫిక్స్ చేస్తాను. లేదు లేదు, ముందు వదిలి ఇంకా ఉండుంటారు. నేను చూడలేదు ఇప్పుడు దాకా తన ఛానల్ ని, చూస్తాను ఇంకా ఎంత మంది ఉన్నారో నాకంటే ముందు. ఏమంటారు ఒకసారి కామెంట్ వేసుకోండి మా కప్పులు ఎలాగుందో. కప్పులు కాదు అదే ఐ మీన్ మా పేరు ఎలాగుందో. మళ్ళీ మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అంటే ఆబ్వియస్లీ నాకు ఇంగ్లీష్ రాదు గాయస్, మీకు తెలుసు కదా. కప్పులే కదా. మళ్ళీ కప్పులు అంటావు. వైఫ్ అని వెళ్తున్నా అదంతా తాళి కట్టలేదు. ఓకే గాయస్, వీడియో అయితే ఎలా కనిపించింది? చాలా అంటే చాలా క్రేజీగా ఉంటది. స్కిప్ అయితే చేయకండి, లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. మధ్యలో స్కిప్ అయితే మీరే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారు. చూడండి మళ్ళీ మంచి మంచి డైలాగ్స్ వాడాడు నా మీద, చూడండి. సరే గాయస్, అలాగే మన ఛానల్ ని నేను చెప్పడం కదా నువ్వు చెప్పు ఆ ఛానల్ కి. అంటే నీ స్వీట్ వాయిస్ తోటి ఎన్వి ప్రాంక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అదే ఈ అబ్బాయి ఇప్పుడు చెప్పాడు కదా, ఫ్లర్టింగ్ చేశాడు కదా, అది ఫ్లర్టింగ్ అనకండి నిజంగానే ఫ్లర్టింగ్ చేశాడు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. బై.
అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, అంటే డైరెక్ట్గా ఛానల్లో మీ ఫోన్లోకి వీడియో అయితే వస్తుంది. లవ్ యూ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.